अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नाम्ने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नाम्ने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. సో ఇప్పుడు మనం చేసే చర్చ ప్రత్యేకించి మీ ముగ్గురు కోసం, అలాగే మీ ఇద్దరికీ ఉపయోగపడుతుంది, వేరే వాళ్ళకి సలహా ఇవ్వడం కోసం. సో ముఖ్యంగా ఇప్పుడు నేను మాట్లాడేది దేని గురించి అంటే, ఇప్పుడు చిన్నతనంలోనే కృష్ణ చైతన్యంలోకి వచ్చినటువంటి వాళ్ళు, చిన్నతనంలో మనం పెద్దలు ఏది చెప్తే అదే చేస్తాం, అంతే కదా. పెద్దలు సినిమాకి వెళ్ళమంటే సినిమాకి వెళ్తాం, పెద్దలు బడికి వెళ్ళమంటే బడికి వెళ్తాం, మానేయమంటే మానేస్తాం. సో మన చిన్నతనంలో పెద్దలు చెప్తారు భక్తి చేయమని చెప్పి, జపం చేయమంటారు, లేదా పుస్తకాలు చదవమంటారు, గురుకులాలకు వెళ్ళమంటారు, లేకపోతే వెళ్ళమంటారు. వాళ్ళు తల్లిదండ్రులు భక్తులైతే కృష్ణ చైతన్యంలోకి వెళ్ళమని చెప్తారు. సో కాబట్టి మీ ముగ్గురు అలాగే చిన్నతనంలో కృష్ణ చైతన్యంలోకి వచ్చిన వాళ్ళే కదా, అవునా కదా? నువ్వు ఏ వయసులో వచ్చావు? 13 సంవత్సరాలు. నువ్వు నాన్న 8 సంవత్సరాలు, నువ్వు 13 సంవత్సరాలు. సో మీరు కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు వాస్తవంగా కృష్ణ చైతన్యం అంటే ఏంటో వాస్తవానికి అవగాహన ఉండదు. ఎందుకు వెళ్తాం మనం అంటే పెద్దలు చెప్పారు కాబట్టి, అంతే కదా. అంటే దాన్ని ఏమంటారంటే శ్రద్ధ అని చెప్పి అంటారు. శ్రద్ధ అంటే ఏమిటంటే, ఓహో ఇది చెప్తున్నారు కాబట్టి ఇది మనం చేయడం వల్ల మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతోటి, దానితో మనం కృష్ణ చైతన్యంలోకి వస్తాం. తర్వాత మనం మెల్లగా పెద్దవాళ్ళం అవుతుంటాం, కృష్ణ చైతన్యాన్ని చూస్తుంటాం. తర్వాత మనకి ఇప్పుడు భవిష్యత్తులో అసలు మనం ఏం చేయాలి, బయట సాధారణంగా కెరీర్ ప్లానింగ్ అంటే ఏంటి అంటే ఎలా మన జీవితంలో మనం ఏం చేయాలి ముందు అనేటువంటి దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. సో మరి కృష్ణ చైతన్యంలో మనం మరి చిన్ననాటి నుంచే మనం వచ్చాం. చిన్నప్పుడు మన దృక్పథం ఒక విధంగా ఉంటుంది కృష్ణ చైతన్యం పట్ల, కానీ మనకి వయసు పెరుగుతున్న కొద్దీ తర్వాత మనం చుట్టూ సమాజాన్ని మనం చూస్తుంటాం, సమాజంలో అనేక రకాల వ్యక్తులను ఎదుర్కొంటూ ఉంటాం. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ మన యొక్క దృక్పథం కొంచెం మారచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, మనం మొత్తానికి తెలుసో తెలియకో కృష్ణ చైతన్యంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత మనం సాధన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన జీవితాన్ని మనం ఏ విధంగా అసలు రూపుదిద్దుకోవాలి దాని గురించి నేను మాట్లాడతాను. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, అసలు కృష్ణ చైతన్య సంఘం యొక్క ఉద్దేశం ఏమిటని చెప్పారు? ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, వీఆర్ హియర్ టు గివ్ హెడ్ టు ద సొసైటీ అని చెప్పారు. అంటే సమాజానికి తలనివ్వడం కోసం మనం ఉన్నాం అని చెప్పన్నారు. తల అంటే ఎవరు? బ్రాహ్మణులు. కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ఉద్దేశం ఏమిటంటే బ్రాహ్మణులను తయారు చేయడం. కానీ బ్రాహ్మణులు ఎంతమంది ఉంటారు సమాజంలో? తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు? తక్కువ మంది ఉంటారు. అందరినీ బ్రాహ్మణులను చేయలేం మనం కదా. కానీ బ్రాహ్మణులను చేసే ప్రక్రియలో మనం కనీసం శూద్ర స్థాయి కన్నా వస్తాం. అర్థమైందా విషయం? బ్రాహ్మణులను తయారు చేసే ప్రక్రియలో కనీసం శూద్ర స్థాయి కన్నా మనం వస్తాం. అది గ్యారంటీ కృష్ణ చైతన్యంలో. ఇప్పుడు శూద్రుడు అంటే ఎవరు? మూడు వర్గాలకి సేవ చేసేవారు. అంటే ఎవరా 3 వర్గాల వాళ్ళు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు. ముగ్గురిని ఏమంటారు? ద్విజులు అని చెప్పి అంటారు. సో వారికి సేవ చేస్తే వారిని ఏమంటారు?
శూద్రులు అని చెప్పన్నారు. శూద్రులు అంటే కృష్ణుడు భగవద్గీతలో ఏమి ఇస్తున్నాడు నిర్వచనం? చెప్పు. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అని చెప్పంటున్నాడు. అంటే దానికి ముందు ఆయన 3 వర్ణాల వారి గురించి చెప్పి తర్వాత శూద్రుడి గురించి చెప్తూ ఈ పై 3 వర్గాల వారికి సేవ చేసేవాడిని ఏమంటారని చెప్పన్నాడు? శూద్రుడు అని చెప్పన్నారు. మరి ఈ పై 3 వర్గాల వారిని ద్విజులను ఎందుకన్నారు? రెండో జన్మ తీసుకోవడం అంటే గురువు నుండి, గురువు శాస్త్రం వాడికి రెండో జన్మ ఇస్తాయి. మొదటి జన్మ తల్లిదండ్రులు ఇస్తారు, రెండో జన్మ గురువు మరియు శాస్త్రం ఇస్తారు. మరి దీక్ష అంటే వాస్తవానికి ఏ దీక్ష ఇక్కడ చెప్పేది? ఏ దీక్ష? ఉపనయన సంస్కారం. ఉపనయన సంస్కారం అంటే యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల ముగ్గురికి కూడా యజ్ఞోపవీతం ఉంటుంది. అంటే యజ్ఞోపవీతం యొక్క సంకేతం ఏమిటి? కరెక్టే, కానీ దేనికోసం రెండో జన్మ? ఆధ్యాత్మిక జీవితం వైపు వెళ్ళడానికి. సరే, యజ్ఞ ఉపవీతము. యజ్ఞము అంటే ఏమిటి? విష్ణువు యొక్క సేవ. యజ్ఞము అంటే యజ్ఞో వై విష్ణు, అంటే విష్ణువుని సంతృప్తిపరిచే కార్యాన్ని యజ్ఞం అంటాం. కాబట్టి యజ్ఞోపవీతం అంటే అర్థం ఏమిటంటే ఈ వ్యక్తి కేవలం విష్ణువు యొక్క సంతృప్తి కోసం మాత్రమే వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు అని అర్థం యజ్ఞోపవీతానికి. అర్థమవుతుంది. కాబట్టి దానికి బ్రాహ్మణుడై ఉండొచ్చు, క్షత్రుడై ఉండొచ్చు, వైశ్యుడై ఉండొచ్చు. మరి ముగ్గురికి యజ్ఞోపవీతం ఉంటుంది కదా, సమాజంలో ముగ్గురికి యజ్ఞోపవీతం ఉంటుంది. మరి ఇంకా తేడా ఏమిటి? ముగ్గురికి యజ్ఞోపవీతం ఉంది కదా, మరి మళ్ళీ అక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ఎందుకన్నారు? గుణాలు కర్మలను బట్టి. అయితే మరొక విషయం ఏమిటి? యజ్ఞోపవీతం ధరించడంలో ఒకటి ఇప్పుడే చెప్పాను నేను. ఏమిటి అంటే యజ్ఞోపవీతం అనేది దేనికి సంకేతం? నేను విష్ణుదాసుణ్ణి అనే దానికి సంకేతం. అంటే ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, నేను కృష్ణుడికి సేవకుణ్ణి అనేది. అయితే మరి కృష్ణుడికి సేవకుడైన వాడు మరొకడికి సేవ చేస్తాడా? కృష్ణుడికి సేవ చేయడము అంటే దాని అర్థం ఎక్స్క్లూజివ్లీ టు కృష్ణ. కృష్ణుడు ఏమంటాడు భగవద్గీత 18వ అధ్యాయంలో? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పండి. అంటే కృష్ణుడికి సేవకుడు అంటే కృష్ణుడికే సేవ చేసేవాడే కృష్ణ సేవకుడు. అంతేగాని కృష్ణుడికి చేస్తాను ఇంకొకటి కూడా చేస్తానంటే వాడు కృష్ణుడి సేవకుడు కాదనమాట. ఎందుకంటే కృష్ణుడు మాం ఏకం అని చెప్పి అంటున్నాడు, అంటే నన్ను మాత్రమే. కాబట్టి ఎవరు కృష్ణ సేవకుడు అంటే కేవలం కృష్ణుడికి మాత్రమే సేవ చేస్తే వాడిని కృష్ణ సేవకుడు అంటారు. కాబట్టి దానికి సంకేతం యజ్ఞోపవీతం. అందుకని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ముగ్గురు కూడా ఎవరి దగ్గర కూడా సేవ చేయరు, సేవ స్వీకరించరు. వాళ్ళు ఎవరికి చేస్తారు? కేవలం భగవంతుడికి మాత్రమే చేస్తారు. అయితే బ్రాహ్మణుడు ఎలా చేస్తాడు అంటే అతడు యజన్ యాజన్ పఠన్ పాఠన్ దాన ప్రతిగ్రహణ. యజన్ యాజన్ అంటే యజ్ఞం చేయడం, యజ్ఞం చేయించడం. మరి కలియుగంలో యజ్ఞం అంటే ఏమిటి? నామ సంకీర్తనం. కాబట్టి అతడు స్వయంగా హరే కృష్ణ మంత్రం జపం చేస్తాడు, ఇతరులతోటి చేయిస్తాడు. పఠన్ పాఠన్ అంటే అతడు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు, ఇతరులతో అధ్యయనం చేయిస్తాడు. దాన ప్రతిగ్రహణ అంటే దానం ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? తనలాంటి ఇతర బ్రాహ్మణులకి దానం ఇస్తాడు. వారు ఏదన్నా ఇస్తే మళ్ళీ తీసుకుంటాడు. అది బ్రాహ్మణుడు చేసే పని. ఆ విధంగా బ్రాహ్మణుడు ఉంటాడు. అర్థమవుతుంది కదా. కాబట్టి బ్రాహ్మణుడిని ఎవరు పోషిస్తారు? భగవంతుడే పోషిస్తాడు. కానీ ఎవరి ద్వారా? క్షత్రియుల ద్వారా, వైశ్యుల ద్వారా పోషిస్తాడు. కాబట్టి బ్రాహ్మణుడు ఒకవేళ ఎవరు అంటే బ్రాహ్మణుడు అంటేనే దాని అర్థం ఏంటంటే భగవంతుడే నన్ను రక్షిస్తాడు, రక్షిష్యతి ఇది విశ్వాసం అని చెప్పాను. భగవంతుడే నన్ను రక్షిస్తాడు. ఎందుకని? పశుపక్ష్యాదులన్నింటినీ పోషిస్తున్నాడు కదా. పశుపక్ష్యాదులు ఏమైనా ఉద్యోగం చేస్తున్నాయి ఎక్కడన్నా వెళ్ళి? పిచ్చుకలు, కోతులు, గాడిదలు, కొంగలు, కప్పలు, పాములు అవన్నీ ఏమైనా చదువుకుంటున్నాయా లేదా ఉద్యోగాలు చేస్తున్నాయి? ఏం చేస్తున్నాయి? వాటికి ఏం తెలియదు, ఊరికే ప్రకృతి మీద ఆధారపడుతున్నాయి అంతే. మరి వాటినే పోషించినటువంటి వాడు మరి భగవంతుడి సేవే నా జీవితం, నేను భగవంతుడి సేవకుడిని అన్నవాడు పోషించడా? పోషిస్తాడా? పోషించడా?
అందులో ఒకవేళ ఆ పోషణలో ఏదన్నా లోపం ఉన్నట్టుగా కనిపిస్తే అదేమిటంటే మనల్ని సరిదిద్దడం కోసం. ఎలాంటిదంటే ఒక్కోసారి ఇప్పుడు ఆసుపత్రిలో పేషెంట్ చేరతాడు, చేరిన వాడికి డాక్టర్ ఏమంటాడంటే నువ్వు తినొద్దు 2-3 రోజులు అంటాడు. 2-3 రోజులు తినొద్దు అంటాడు. ఎందుకు తినొద్దు అన్నాడు అంటే ఇప్పుడు వాడు తింటలే, ఎందుకంటే డాక్టర్ చెప్పాడు తినొద్దని. ఎవడన్నా వచ్చి అడుగుతాడు, నీకు ఇంత ఆస్తుంది, నువ్వు తినకుండా ఉండడం ఏమిటి, తినొచ్చు కదా అంటే అది అజ్ఞానం అవుతుంది. ఎందుకని, ఎందుకు డాక్టర్ తినొద్దు అనడం వాడిని? వాడికి ఏదో జబ్బు ఉంది, ఆ జబ్బుని చికిత్స చేయడం కోసం తినొద్దని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా ఒకవేళ పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తి ఒకవేళ ఇప్పుడన్నా వాడికి ఉన్న అవసరం తీరలేదు అంటే దాని అర్థం భగవంతుడు వాడికి ఏదో పరీక్ష పెడుతున్నటువంటి సంస్కరించడానికి అర్థం. బ్రాహ్మణుడు ఆ విధంగా ఏం చేస్తాడు, భగవంతుడిని ఇంకా పూర్తిగా భగవత్ సేవలోనే ఉంటాడు, భగవంతుడు అతన్ని పోషిస్తాడు. క్షత్రియుడు ఉన్నాడు, క్షత్రియుడు కూడా ద్విజుడే కదా, అతడు కూడా ఎవరిని సేవించడు. అతడు ఏం చేస్తాడు, అతడు జనులను రక్షిస్తాడు, రక్షించినందుకు గాను పన్ను వసూలు చేస్తాడు. పన్ను వసూలు చేసి ఆ పన్నుని ఏం చేసి దేంట్లో ఖర్చు పెడతాడు, బ్రాహ్మణులకు ఇస్తాడు, బ్రాహ్మణులకు దానం ఇస్తాడు, బ్రాహ్మణుడితో యజ్ఞం చేయిస్తాడు. అతను నేరుగా చేయకపోవచ్చు కానీ బ్రాహ్మణుడితో చేయిస్తాడు. నేరుగా అతడు ప్రచారం చేయడు కానీ బ్రాహ్మణుల ద్వారా ప్రచారం చేయిస్తాడు. ఇలా చేస్తాడు ఎవరు, క్షత్రియుడు. ఇక వైశ్యుడు ఏం చేస్తాడు, వైశ్యుడు కూడా ఎవరి దగ్గర సేవ స్వీకరించడు. ఏం చేస్తాడు, అతడు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాడు, గో సంరక్షణ చేస్తాడు, వాణిజ్యం చేస్తాడు. ఈ ముగ్గురు వారు చేసేటువంటి పనుల ద్వారా, వారి యొక్క గుణాన్ని ద్వారా, బ్రాహ్మణుడు సత్వగుణం ద్వారా, క్షత్రియుడు రజోగుణం ద్వారా, వైశ్యుడు రజస్తమో గుణాల ద్వారా వారు ఉన్నటువంటి గుణాలను అనుసరించి ఏం చేస్తారంటే వారు ఎవరి మీద కూడా ఆధారపడకుండా కేవలం భగవంతుని మీద ఆధారపడతారు. వాళ్ళు చేసేటువంటిది వాళ్ళు చేస్తారు. ఇక 4వ వాడైనటువంటి శూద్రుడు ఏం చేస్తాడు, పై 3 వర్గాల వారికి. పై 3 వర్గాల వారు అంటే ఎవరు, ఎవరైతే నేను భగవత్ సేవకుణ్ణి అని అంటారో వాళ్ళకి సేవ చేస్తాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం అది. శూద్రుడు అంటే అర్థం ఏంటి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి సేవ చేసేవాడు. మరి బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు ముగ్గురు కూడా భగవత్ సేవకి అంకితమై ఉంటారు. కానీ వాళ్ళకి ప్రవృత్తిని బట్టి వాళ్ళు రకరకాలుగా చేస్తుంటారు. ఆ ముగ్గురు కూడా భగవత్ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంతేనే కదా, ఎందుకంటే ఈ ముగ్గురికి కూడా ఖచ్చితంగా సాలగ్రామ శిలను అర్చించడం అనేది ఉంటుందన్నమాట ఇంట్లో. బ్రాహ్మణుడు ఎలాగో అతడు నిత్యం సేవ చేస్తూ ఉంటాడు. క్షత్రియుడు కూడా ఏం చేస్తాడు, తన రాజభవనంలో ఒక పెద్ద మందిరం కట్టుకుంటాడు. కట్టుకుని అక్కడ ఒక బ్రాహ్మణుడిని పెట్టుకుని అక్కడ పూజ చేస్తూ తాను కూడా ప్రసాదం స్వీకరిస్తాడు. వైశ్యుడు కూడా ఏం చేస్తాడు, సాలగ్రామశిల ఇంట్లో ఉంటుంది, అభిషేకం చేస్తాడు, రోజు నివేదన చేసి తింటాడు. కాబట్టి శూద్రుడు అంటే అర్థం ఏమిటంటే భగవద్భక్తులకు సేవ చేసేవాడు. అంటే శూద్రుడు అంటే ఒక ఇది ఏం చెప్పారు, శూద్రుడు అంటే వేతనం స్వీకరించేవాడు. కానీ వేతనం ఎవరి నుంచి స్వీకరిస్తాడు, భగవద్భక్తుల నుంచి స్వీకరిస్తాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల దగ్గర నుంచి వేతనం స్వీకరిస్తాడు. అది శూద్రుడు అంటే. అర్థమవుతుంది ఇక్కడ విషయం. కాబట్టి శిల ప్రభుపాదులు ఏమన్నారు, మన సమాజం బ్రాహ్మణులను తయారు చేయడం కోసం ఉంది అన్నారు. బ్రాహ్మణులను తయారు చేయడం అంటే ఎప్పుడైతే మనం బ్రాహ్మణులను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తామో అప్రయత్నంగానే క్షత్రియ వైశ్యులు శూద్రులు కూడా తయారవుతారు. ఎలాంటిదంటే 100కి 100 మార్కులు రావాలని ఎవరైనా ప్రయత్నం చేశారనుకో, వాడికి ఎంత రావచ్చు, కనీసం పాస్ అవుతాడు కదా, కనీసం శూద్రుడన్నా అవుతాడు కదా. అందుకే కలియుగంలో ఏం చెప్పారంటే కలవు శూద్ర సంభవ అన్నారు. అంటే ఎక్కువ శాతం మందికి శూద్రుడి స్థాయికి వెళ్ళగలరు కలియుగంలో అని చెప్పారు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ శూద్రుడు అంటే అందరూ ఏమనుకోవచ్చు, శూద్రుడు అంటే జీతం తీసుకుని పనిచేసేవాడు, కాబట్టి నేను ఇలాగ జీతం తీసుకుని పనిచేస్తున్నాను, నేను శూద్రుడిని అనుకుంటే కాదు. అది కాదు శూద్రుడు అంటే ఖచ్చితంగా భగవద్భక్తులైనటువంటి కేవలం ప్రసాదం మాత్రమే స్వీకరించి వైష్ణవులైనటువంటి వాళ్ళు, వైష్ణవులు కాకపోయినా ప్రతిరోజు కూడా ఇంట్లో నివేదన చేసుకుంటూ వాడు మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్లో మనకి మళ్ళీ పరతత్వం అనేది 3 దశల్లో అనుభూతం అవుతుందని చెప్పాం. ఏమిటవి, బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి శబ్దతే. కాబట్టి ఈ ముగ్గురులో వీళ్ళు ఈ మూడిట్లో ఏదో దాన్ని పట్టుకుని ఉండొచ్చు. బ్రాహ్మణుడై ఉండొచ్చు కానీ వాడు నిరాకార బ్రహ్మంపై ధ్యానం చేస్తుండొచ్చు కానీ వాడు బ్రాహ్మణుడే. లేదా కొంతమంది హృదయస్థ పరమాత్మపై
ధ్యానిస్తూ ఉండొచ్చు. వాడు బ్రాహ్మణుడే, వాడు క్షత్రుడే, వాడు వైశ్యుడే, లేదా నేరుగా భగవంతుడికి సేవ చేస్తుండొచ్చు. కానీ వాళ్ళ జీవితాన్ని పరమసత్యావగాహనకే వాళ్ళు వాడతారు. మూడు కోవల్లో ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు నిరాకారవాదులు అయి ఉండొచ్చు, మాయావాదులు అయి ఉండొచ్చు, యోగులు అయి ఉండొచ్చు, లేదా భక్తులు అయి ఉండొచ్చు. కానీ ఆ ముగ్గురు మాత్రం దానికే జీవితాన్ని అంకితం చేస్తారు. కొంతమంది వ్యాపారం చేస్తారు, లేదా వ్యవసాయం చేస్తారు, లేదా వాణిజ్యం చేస్తారు, లేదా పరిపాలన చేస్తారు, అంటే యాజమాన్యం మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళు బ్రాహ్మణులై ఉండొచ్చు. సో ఇప్పుడు మనకి ఈ ముగ్గురికి సేవ చేస్తేనే వాడిని శూద్రుడు అని చెప్పంటారు. చూడండి, ఇది అర్థం చేసుకోండి. కానీ ప్రస్తుత సమాజంలో మనం చూస్తే ఇప్పుడు అందరూ ఎవరికి సేవ చేసేది? ఈ ముగ్గురికే చేసేది సేవ కాదు. ఎవరికి సేవ చేస్తున్నారు? పంచములైనటువంటి వాళ్ళకి, అంటే మ్లేచ్చులు, యవనులు, చండాలులు. చూడండి, చండాలులు అంటే ఎవరో కొరియా వాళ్ళు, జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు. మావాడు కొరియా కంపెనీలో చేస్తానండి ఉద్యోగం, అంటే చండాలుడికి సేవ చేస్తున్నాం అనమాట. అంటే మనం బయటకు అన్నాం, కానీ శాస్త్రరీత్యా అవగాహన చేస్తే అదే. మావాడు యూఎస్ కంపెనీలో చేస్తున్నారండి, అంటే మ్లేచ్చుడికి చేస్తున్నాం అనమాట. దుబాయ్లో పనిచేస్తున్నారండి, అంటే యవనుడికి సేవ చేస్తున్నాం అనమాట. యవనులు అంటే ఎవరు? మహమ్మదీయులు. అవుతుంది కదా. అది కాదు ఉన్నతమైంది. ఏది ఉన్నతమైందంటే ఈ ముగ్గురికి మనం సేవ చేస్తే అది శూద్రుడు. అది కూడా చాలా గొప్పది. ఎందుకని కృష్ణుడు ఏమంటున్నాడు భగవద్గీతలో? ఏమంటున్నాడు? మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపిష్యు పాపయోనయ స్త్రియో వైశ్యస్తథా శూద్ర తేపి యాంతి పరాంగతిం అంటున్నాడు. అంటే ఒకవేళ నాకే శరణాగతి పొందిన, చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మాం హి, హి అంటే అర్థం ఏమిటి? మాత్రమే. ఒకవేళ నన్ను మాత్రమే శరణ పొందినట్లయితే వాడు పాపయోనులైనటువంటి స్త్రీలు, వైశ్యులు, శూద్రులైనా సరే వాళ్ళు నన్ను పొందుతారని చెప్పి అంటారు. అంటే ఇక్కడ శూద్రులు అంటే ఏ శూద్రుల గురించి కృష్ణుడు చెప్పేది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవ చేసేటువంటి శూద్రుల గురించి. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన సమాజంలో మనం ఒకసారి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలోకి వచ్చామంటే మనం కింద నుంచి పైకి వచ్చామన్నమాట. మనం పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. లేదా కనీసం ఎక్కడ ఉండాలి? కనీసం ఉన్న చోట ఉంటాం. కనీసం శూద్రుడిగా అయినా ఉండాలి. శూద్రుడు అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎవరో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అంటే భక్తులకి సేవ చేసేవాడే ఉండాలి కనీసం. ఇప్పుడు మనం చూస్తుంటాం మందిరాల్లో చాలామందికి మనం జీతం ఇస్తుంటాం కదా, వాళ్ళు చాలా ఉన్నత స్థాయి వాళ్ళది. ఎందుకని ఉన్నత స్థాయి వాళ్ళది? వాళ్ళు రోజు ఉదయం లేస్తే భక్తులను చూస్తారు, ఆరతికి వస్తారు, సేవ చేసుకుంటారు, భగవంతుడి ప్రసాదం తింటారు వాళ్ళు. అవునా కదా? అది ఉన్నతమైన స్థాయి కదా చెప్పండి. కనీసం ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా పరంధామం వెళ్ళిపోతారు. చూడండి కృష్ణుడు ఎంత అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఖచ్చితంగా అందరూ ప్రచారకులు కాగలేకపోవచ్చు, అందరూ ప్రచారం చేయలేకపోవచ్చు. కానప్పుడు మనం కనీసం యాజమాన్యం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం కృష్ణ చైతన్య ఉద్యమంలో మనకు అనేక మందిరాలు ఉన్నాయి, లేకపోతే అనేక వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి, లేకపోతే అనేక రకాల ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి. అందులో మనం యాజమాన్యం చేయొచ్చు. ప్రచారం చేయలేకపోతే యాజమాన్యం చేయొచ్చు. లేదా ఇంకా చూడాలంటే ఆహారోత్పత్తి చేయొచ్చు, లేదా ఆహారాన్ని అందరికీ ఇవ్వచ్చు, ప్రసాదం పెట్టవచ్చు అందరికీ, అది చేయొచ్చు. అది కూడా కాదనుకుంటే ఏం చేయొచ్చు? ఎంతో కొంత వేతనం తీసుకొని ఏం చేయొచ్చు? భగవద్భక్తి చేసుకోవచ్చు. ఇంతవరకు ఉంటే మనం సంరక్షించబడతాం. కాబట్టి మనం చూసుకోవాలి అంటే మనం ఇందులో ఎక్కడ ఉంటాం అనేది ఎక్కడున్నా పర్వాలేదు ఇందులో అర్థమవుతుంది కదా. అంతేగాని మనం బయటికి వెళ్ళిపోయి భౌతికమైనటువంటి వ్యక్తుల దగ్గర, అంటే ఇప్పుడు ఎందుకంటే సమాజంలో ఉన్నదంతా కూడా ఏమిటి? సమాజంలో ఉన్నదంతా కూడా ఏమిటంటే అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే అధమ వర్గం వాళ్ళే. శూద్రుల కంటే అధమ పరిస్థితుల్లోనే ఉన్నాం మనం. వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి మనకేమనిపించవచ్చు అంటే వాళ్ళే గొప్పవాళ్ళేమో అనిపిస్తుంది. అర్థమవుతుంది కదా. సో కాబట్టి మన చేతనం ఎలా ఉండాలంటే మనం బ్రాహ్మణులు అవ్వడానికి ప్రయత్నం చేయాలి. బ్రాహ్మణుడు అంటే ఏమంటే నేను భగవత్ సేవ చేస్తున్నాను, భగవంతుడు నన్ను పోషిస్తాడు. కానీ ఎప్పుడైతే ఒకవేళ అనుమానం వచ్చిందనుకో, అమ్మో రేపు పొద్దున ఏమన్నా అయితే, రేపు పొద్దున ఏమవుతావు అమ్మో. ఇంకా మనం చూస్తున్నాం తల్లిదండ్రులు కొంతమంది ఏమంటారంటే రేపు పొద్దున ఏమిటి పరిస్థితి, నీకు ఒకవేళ రేపు పొద్దున భక్తి చేయాలనిపించకపోతే ఎలా? అది శూద్రత్వం కంటే అధమం అన్నమాట. ఆ విధమైనటువంటి సందేహం.
ఎందుకంటే శూద్రుడు కూడా పూర్ణ విశ్వాసం ఉంటుంది. ఏం విశ్వాసం ఉంటుంది? నా యజమాని నన్ను చూసుకుంటాడా? అవునా కదా, మందిరం చూసుకుంటుంది నన్ను, బ్రాహ్మణుడు చూసుకుంటాడు, ఆయనకి సేవ చేస్తున్నాను నేను, లేదా క్షత్రియుడు మేనేజ్మెంట్కి సేవ చేస్తున్నాను, ఆయన చూసుకుంటాడు, లేదా వ్యవసాయం జరుగుతుంది అది నేను చూసుకుంటాను అనేటువంటి విశ్వాసం ఉంటుంది. అర్థవుతుంది కదా. కాబట్టి భక్తుడు ఎప్పుడు కూడా పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. మనం బ్రాహ్మణులు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే భగవంతుడిపై ఆధారపడడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అలాగా మనం ఏంటంటే మాయ పరీక్షిస్తుంటుంది అనమాట. ఏంటంటే ఎందుకంటే అందరికీ శిక్షణ లేదు. దురదృష్టవశాత్తు అందరూ సరిగా గ్రంథాలు చదవరు, చదివిన తత్వం అర్థం కాదు, లేదా చెప్పేవాడు ఉండడు సరిగా. సో కాబట్టి సరే, ఒకవేళ తల్లిదండ్రుల ఒత్తిడి ఉంది, ఒకవేళ తల్లిదండ్రులు అంటారు రేపు పొద్దున ఏమిటి నీ పరిస్థితి, రేపు పొద్దున్న నువ్వు ఒకవేళ నీకు భక్తి చేయాలని అనిపించకపోతే నువ్వేమవుతావు అని. ఆ పరిస్థితుల్లో కూడా మనం అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం ఎలా జీవితంలో నిర్ణయం తీసుకోవాలంటే, ఆ పరిస్థితి వచ్చినా నేను ఎవరి దగ్గర ఉంటాను, నేను ఎవరికి సేవ చేస్తాను, నేను భక్తులకు సేవ చేస్తాను. నేను అర్థమవుతుంది అది పాయింట్ ఇక్కడ చెప్పేది. అంతకంటే దిగజారకూడదు. ఇప్పుడు మనం వెళ్ళి భౌతికమైన వాడి దగ్గర ఉద్యోగం చేయాలని అసలు ఆలోచన కూడా ఉండకూడదు అనమాట. ఆ పరిస్థితి వస్తుందని కూడా ఆలోచించకూడదు. ఎందుకంటే మనం అందరికంటే ఉన్నతమైన భగవంతుడిని సేవిస్తున్నాం. మనం హీన పరిస్థితుల్లో భక్తుల దగ్గర మనం సేవ చేస్తాం. కాబట్టి ఒకవేళ మనం చదువుకోవాలి, ఒకవేళ అంటే ఏమైనా సందేహం రేపు పొద్దున్న ఏమన్నా అంటే ఉండొచ్చు కొంతమందికి, రేపు పొద్దున్న పరిస్థితి ఏమిటి ఏమన్నా అయితే అనే పక్షంలో కూడా ఎలాంటివి నేర్చుకోవాలి, ఎలాంటివి చదువుకోవాలంటే రేపు పొద్దున వైష్ణవులకి సేవ చేయడానికి పనికొచ్చేవి, కానీ నేరుగా విగ్రహారాధన చేయడానికో లేదా ప్రచారం చేయడానికి పనికొచ్చేవో, లేదా యాజమాన్యం చేయడానికి అంటే మేనేజ్మెంట్ చేయడానికి పనికొచ్చేవో, లేదా వ్యవసాయాన్ని ఉత్పత్తి చేయడానికి, లేకపోతే రకరకాల వస్తువులు తయారు చేయడానికి పనికొచ్చేవో, లేదా ఈ ముగ్గురికి సేవ చేయడానికి పనికొచ్చేవో నేర్చుకోవాలి తప్ప అసలు ఎక్కడ కూడా భక్తికి పనికి వచ్చేవి కానివి కూడా మనం నేర్చుకోకూడదు. ఒకవేళ మనం నిజంగా మనకి తత్వం కొద్దిగా అర్థమైతే. బ్రాహ్మణుడు అవడం కష్టమే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మన యాజమాన్యం నేర్చుకోవచ్చు. లేకపోతే మనం వైశ్యులంగా మనం ఉత్పత్తి ఎలా చేయాలి, లేకపోతే వాణిజ్యం ఎలా చేయాలి, చూడండి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇస్కాన్లో చూస్తే ఎన్నో వ్యాపారాలు, అగరబత్తి వ్యాపారం చేసేవాడు, అది చేసేవాడు, ఇది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది భక్తులు వ్యాపారాలు చేస్తున్నారు, ఎంతమంది మేనేజ్మెంట్లో ఉన్నారు. బ్రాహ్మణుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఏమీ కాని పక్షంలో మనం ఏం చూడాలి, వైష్ణవుల దగ్గర ఉండాలి ఎప్పుడు కూడా. మనం అంతకుమించి మనం అసలు ఆలోచన కూడా చేయకూడదు అనమాట. చూడండి, అంతకుమించి అసలు కింద లెవెల్కి అసలు ఆలోచించకూడదు మనం. నేను మన కృష్ణ చైతన్యంలో ఉన్నాం కాబట్టి. ఇంకోటి ఏమిటంటే అంతకంటే కింద ఉన్నవాడి దగ్గర నుంచి ఎప్పుడు సలహా కూడా తీసుకోకూడదు. అర్థమవుతుంది కదా. అంతకుముందు అంటే మనం వాడికి ప్రచారం చేయాలి, నువ్వు నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు, నువ్వు మనం దృఢంగా ఉండాలన్నమాట మన చైతన్యం. అంతేగాని భౌతికంగా ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర నుంచి మనం సలహా తీసుకోకూడదు. వాడు మనకు చెప్పేది ఏమిటి, చాలా ప్రమాదం అది. మీకు అర్థమవుతుంది కదా. అది అడిగాను నేను, సలహా ఎవరు ఇచ్చారేంటి, వాళ్ళకి అసలు ఏం తెలీదు. అంటే మనం దిగజారిపోయినట్టు అనమాట అలాంటి వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటే. వాడికి మనం చెప్పే స్థాయిలో ఉండాలి. నువ్వు నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు, నువ్వు రేపు పొద్దున్న ఎవడికో భౌతికమైన వాడికి నువ్వు చేస్తావు, ఏంటి నీకు దక్కేది, నీకు ఏం దొరుకుతుంది జీవితంలో, నువ్వేం ఆనందంగా ఉంటావు. ఇప్పుడు మనం కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసేటప్పుడు రకరకాల స్థాయిల్లో ఉన్న వాళ్ళకి ప్రచారం చేస్తాం. ఎవరైతే ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడానికి, వాళ్ళు అప్పటికే ఏ స్థాయిలో ఉన్నారో దాన్ని ప్రచారానికి వినియోగించమని చెప్తాం. మీకు అర్థమవుతుంది కదా. ప్రభుపాదుల వారి ఉదాహరణకి, ప్రభుపాదుల వారి దగ్గర టీడీ సింగ్ అని చెప్పి ఒక ఆయన ఉండేవారు. టీడీ సింగ్, ఆయన సన్యాసి నామం ఏమిటి, భక్తి స్వరూప దామోదర గోస్వామి. ఆయన సైంటిస్ట్ అనమాట. కాబట్టి ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, నువ్వు సైంటిస్టు కదా, కాబట్టి నువ్వు సైంటిస్టుల వర్గంలో ప్రచారం చేయమన్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి అక్కడ మొదలు పెట్టాడు కాబట్టి, అక్కడ కృష్ణ చైతన్యంతో అనుసంధానం వచ్చాడు కాబట్టి నువ్వు అలా ఉండి ప్రచారం చేయమన్నారు. కానీ అదే సమయంలో ప్రభుపాదుల వారు ఎవరికైనా సైంటిస్ట్ అవ్వమని చెప్పారా? చదువుకుని భౌతికమైనటువంటి విద్యను ఎంత ఖండించేవారు ప్రభుపాదుల వారు. స్లాటర్ హౌస్ ఎడ్యుకేషన్ అని చెప్పన్నారు. అని అంటూనే వాళ్ళు ఇంకో పక్కనే ఉన్నారు, ఎవరైతే ఆల్రెడీ అప్పటికే కృష్ణ చైతన్యంలో పరిచయం అయినప్పుడు కాలేజీల్లో ప్రొఫెసర్ లాగా, లేకపోతే రకరకాల కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని ఏం చేయమన్నారు, అతడు ఉన్నటువంటి పరిస్థితిని కృష్ణ చైతన్యానికి ప్రచారం చేయమని చెప్పారు. అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం బివిల్డర్ అయిపోకూడదు అనమాట. అంటే మనకు అనుకోవచ్చు, అబ్బో ఎందుకు మీకు చెప్తున్నానంటే, మీ ముగ్గురికి మీరు చూస్తున్నారు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, ఇది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం, మీరు అనుకోవచ్చు అయ్యి బాబోయ్ మనం చదువుకోలేదు, ఇదేంటి
ఇంగ్లీష్లో మనం ఎలాగ మనం పరిచయం, మేము ఆ స్థాయి నుంచి వచ్చాము మరి కృష్ణ చైతన్యానికి, ఉన్నదాన్ని మరి ప్రచారం చేయాలి కదా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే, వీళ్ళు అంత కష్టపడి అంత బుర్ర బదలు కొట్టుకొని అంత కోర్సులు చేసి ఇంత చేసి వాడికి ఎంత చెప్తే కానీ వాడికి కృష్ణుడు భగవంతుడని ఒక పుస్తకం కొనుక్కోవట్లేదు అది. అవునా కదా? మనకు అదేం లేదు కదా, మనం చెప్పగానే స్వీకరించాం లేదా? తల్లిదండ్రులు చెప్పారు మనకి, రే కృష్ణుడు భగవంతుడు రా అని, భగవద్గీత చదవాలి చదువు. ఏది ఉన్నత స్థితి అందులో? ఏది ఉన్నత స్థితి? అది ఉన్నత స్థితి. మనం ఉన్నత స్థితిలో ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే, సరిగా తత్వాన్ని అర్థం చేసుకోకపోతే మీకు అనిపించవచ్చు, అయ్యి బాబాయ్ వీళ్ళంతా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, వీళ్ళంతా ఏంటో చాలా ఆర్భాటంగా ఉంది ఇదంతా అని చెప్పి. ఎందుకంటే మనకి మాయ చెప్తుందా, ఓ మనం ఏం చదువుకోలేదే, అరే మనకి ఇంగ్లీష్ రాదే. కాదు, మనం ఉన్నత స్థితిలో ఉన్నాం మనం ఇప్పటికీ. ఎందుకంటే మనకి అవి ఏమీ లేకుండానే సులభంగా అర్థమైంది, మనకి చాలా సులభం. హరే కృష్ణ చెప్పండి, హరే కృష్ణ చేస్తాం, సరళం. అందుకే ప్రభుపాదులు ఏమన్నారు, సరళ జీవనం ఉన్నత చింతన ఉన్నారు. ఇంకా ప్రభుపాదులు వారు సైంటిస్ట్ వర్గాల వాళ్ళకి సైంటిస్టులు ప్రచారం చేయమన్నారు. ఎందుకంటే వాళ్ళ బుర్ర అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అలాంటి వాళ్ళు చెప్పాలి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు మోహిత్ ఉన్నాడు, అతన్ని ప్రచారం చేయమంటున్నాం. కానీ ఎందుకు అతను చేయమంటున్నాం? ఎందుకంటే ఉన్నాడు కదా, అందులో ఉన్నాడు కాబట్టి అతనే చేయాలి అందులో. కానీ అతను చేస్తున్నాడంటే దాని ఉద్దేశం మనం కూడా అలాగ ఒకవేళ వెళ్ళి చదువుకొని మొత్తం ఇలా చేసి మనం కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం కాదు. అర్థమవుతుంది కదా. యుటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్ అంటారు. యుటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్ అంటే నీ దగ్గర ఏది ఉందో దాన్ని వాడు, అంతే. నువ్వు మృదంగం వాయించగలవా, వాయించు మృదంగం. అంతేగాని నువ్వేదో మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు జీవితాంతం దానికి అంకితం అయి ఉందో భగవద్ధామం వెళ్ళిపోతావు, ప్రశాంతం, అంతే. ఒకటికి ఏదో వంట చేయడం వచ్చు అనుకున్నావు, అది చేయి, వెళ్ళిపోతావు గోలోకం. నీకు మాట్లాడటం వచ్చా, అదే మాట్లాడు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, వ్యక్తి తనకున్నటువంటి సామర్థ్యాన్ని భగవత్ సేవలో మనం వినియోగించాలి. ఏదైనా కావచ్చు అది. మనం చేయాల్సింది ఏంటంటే, మనకి భగవంతుడు అది ఇచ్చాడు, దీన్ని మనం భగవత్ సేవలో వినియోగించాలి. అంతేగాని ఇందులో ఎక్కడెక్కడ ఎక్కువ తక్కువలు అలాంటివి ఉండవు. ఎవరు ఏది వస్తే అది చేస్తాం, అంతే. సో కానీ ఇప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ బ్రహ్మచారులుగా ఉండకపోవచ్చు, కొంతమంది గృహస్థులు అవ్వచ్చు, కొంతమంది ఏమైనా కావచ్చు. కానీ మన జీవితంలో మనం ఎలా నిర్ణయం తీసుకోవాలంటే, నేను ఎప్పుడూ కూడా భక్తుల సేవ వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. ఎక్కడైనా ఉండొచ్చు మనం, పొరపాటును కూడా మనం. ఎందుకంటే మనకి ఇప్పటికే మనం బాల్యం నుంచి మనం ఉన్నత స్థాయిలో ఉన్నాం, మనం అర్థమవుతుంది కదా. బాల్యం నుంచే మనం అటు ఇటు తిరగల. అంటే నేను తిరిగాను, మీరు తిరగలేదు కదా. మీరు ఇంకా ఉన్నత స్థితి, ఒక విధంగా చెప్పాలంటే. నేను బడికి వెళ్తే ఏమైనా ఒక 2 సంవత్సరాలు వెళ్ళి ఉండొచ్చు, అంతే కదా. అంతేనా? వెళ్ళావా బడికి? నువ్వు వెళ్ళావు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళావు? 9 దాకా చదివావు. నువ్వు 4th, నువ్వు 8th. నేను దురదృష్టవంతుడే. నేను ఎప్పుడో ముదిరిపోయాక 25 ఏళ్ల వయసుకు వచ్చాను కృష్ణ జీవితంలో. అప్పటికే చదివి ఉద్యోగం చేసి బయట వాళ్ళు కనిపిస్తుంది, అబ్బా మీరే అబ్బా చదివారండి మీరు, బా ఉద్యోగం చేసి వదిలేసి వచ్చారా. వాడికి అర్థం కావట్లే నా జీవితం వృధా అయింది. అర్థమవుతుంది కదా. అంటే ఇది ఏం చేస్తాం, సమాజం ఆలోచన దృష్టి అలా ఉందన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఆ వాసన పోదనమాట. ఎవడో చెప్పినట్టుగా చుంచుని ఎంత ఉతికినా సరే చుంచు కంపు పోదంటదండి. చుంచు తెలుసు కదా, చుంచెటిని వెళ్ళిందంటే ఎంత కంపు కొడుతూ ఉంటుంది అది. సో అలాగేంటంటే మన కంపుని మోసుకెళ్తుంటాం అనమాట అటు ఇటు. కాబట్టి అది ఉన్నత స్థితి కాదు, అర్థమవుతుంది కదా. అదే వచ్చు, మరి ఏం చేస్తాం. ఆ పరిస్థితుల్లో కృష్ణ చైతన్యం పరిచయం అయింది కాబట్టి ఏది ఉంటే దాన్ని వాడుతున్నాం, అంతే. అంతేగాని అందరూ అది నేర్చుకోవాలనో, లేకపోతే అదేదో ఎక్కువనో, అదేదో ఇది మనం చేసి తక్కువనో ఇప్పుడు కూడా పొరపాటున అనుకోకండి. ఇప్పుడు కూడా ఇంకోటి మనం ఆలోచించాల్సింది, మీరు ఒకవేళ ఏదన్నా నేర్చుకోవాలనుకున్నా, ఒకవేళ ఏదైనా చదవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఎలా చూడాలంటే, ఇది వైష్ణవులకి కానీ విష్ణువుకి కానీ ఉపయోగపడుతుందా నేను నేర్చుకునేది? అవుతుందా లేదా? విష్ణువు కన్నా ఉపయోగపడాలి, లేదా వైష్ణవుల కన్నా ఉపయోగపడాలి. అలాంటిదే మనం నేర్చుకోవాలి, అలాంటిదే ఒకవేళ చదవాల్సి వస్తే చదవాలి, ఏమైనా చేయాలి. అంతేగాని భౌతిక ప్రపంచానికి ఉపయోగపడేది ఏదైనా నేర్చుకుందామా అని అనుకోకూడదు అనమాట. అలా ఆలోచిస్తే మన పతనం అయినట్టే. ఎందుకంటే మనం పై స్థాయిలో ఉన్నాం, మనం ఇంకా పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, కానీ మళ్ళీ కిందకు చూడకూడదు అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి నుంచి వింటున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం,
అది చాలా చాలా ప్రభావం చూపిస్తుంది. మనకు అనిపించవచ్చు అనమాట, మనం ఒంటరిగా ఉన్నప్పుడు బంధువులు వాళ్ళు అబ్బా వాడు ఆ చదువుతున్నాడు, వాడు ఇక్కడ చదువుతున్నాడు, వాడు అక్కడ చదువుతున్నాడు, మనకు అనిపించచ్చు. వాడు చెప్తూ ఉంటాడే నువ్వు ఏం నేర్చుకున్నావు. అవసరమైతే ఒక వైష్ణవుడి కోసం మనం కారు తోలుతాం, ఒక వైష్ణవుడి బట్టలు చూస్తాం, అవసరం అయితే ఒక వైష్ణవుడి మరుగుదొడ్లు కడతాం, మనం ఇటుకలు తయారు చేస్తాం, లేకపోతే మొక్కలు పీకుతాం, లేకపోతే ఏదైనా చేస్తాం. ఏం చేసినా భగవత్ సంబంధంగా చేస్తాం, వైష్ణవుల సంబంధంగా చేస్తాం. చాలు మనకి అది భగవద్ధామం వెళ్ళడానికి. వైష్ణవ సంబంధంగా విష్ణు సంబంధంగా మరుగుదొడ్డి గడిగినా చాలు. ఈ సంబంధం లేకుండా కోట్లాది రూపాయలు సంపాదించిన వెళ్ళలేడు భగవద్ధామం. కానీ విష్ణు సంబంధంగా అది లౌకికల దృష్టిలో అధమమైనటువంటిదైనా సరే అది చేయడం ద్వారా మనం ముక్తి సాధిస్తాం. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ పొరపాటున ఎప్పుడు కూడా ఏంటంటే రేపు పొద్దున్న మనం బయట ప్రపంచంలోకి వెళ్ళి ఏదన్నా చేయాల్సి వస్తే ఎలా అనే ఆలోచన రాకూడదు అనమాట. భగవంతుడు అనంతమైనటువంటి వాడు, ఆయన సకల జీవులను పోషిస్తున్నాడు, పశుపక్షాదులను కూడా పోషిస్తున్నాడు. సరైనటువంటి సాంగత్యం లేనివాళ్ళు, లేకపోతే శాస్త్ర అవగాహన లేనివాళ్ళు, లేకపోతే లౌకికులతో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క మాటలు మన యొక్క మనసును ప్రభావితం చేస్తాయి. అందుకే మనకి శాస్త్ర అధ్యయనం అనేది చాలా ముఖ్యం, చాలా దృఢంగా ఉండాలి. లేకపోతే వెనక్కి ఆలోచిస్తాం. మీరు వెళ్ళి అడగండి, భౌతికంగా ఉన్నవాళ్ళు అనిపించవచ్చు మీకు. మీరు చెప్పండి, మీ యొక్క అనుభవం చెప్పండి, వీళ్ళకి తెలుస్తుంది కదా అసలు ఎలా ఉంటుంది, మన సాధన చేయగలమా, ఎంత అదృష్టం అది. అసలు ఈ భౌతికమైనటువంటి విద్య వీటిలోకి వెళ్ళి ఉద్యోగాలు చేసి ఇవన్నీ చేసి అసలు ఎంతవరకు మనం కృష్ణ జీవితంలో ఉండగలం. నేను చెప్పగలను నా జీవితంలో నాశనం అయిందని చెప్పి. అప్పటికే చేయకూడనటువంటి, ఎందుకంటే దుస్సాంగత్యం సమాజంలో. జీవితం పోయిన తర్వాత ఏమంటాం, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా చేయగలిగిన దేవుడు అంతే. కాబట్టి అంటే తెలుసుకోవాలన్నమాట, మనది గొప్ప అదృష్టం మనది. అంతేగాని దాన్ని ఎప్పుడు కూడా మనం ఏదో మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువగా భావించుకోకూడదు. మనం ఉన్నత స్థితిలో ఉన్నాం, అది మన అదృష్టం. పూర్వజన్మలో ఎంతో కొంత మనం చేసి ఉండడం వల్ల మనం త్వరగా చిన్న వయసులో కృష్ణ చైతన్యంలోకి వచ్చాం. సో కాబట్టి మనం చూడాల్సింది ఏమిటంటే, మనం అందరూ బ్రాహ్మణులు అయితే అయి ఉండొచ్చు, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ మనం ఎప్పుడు ఆలోచించాల్సింది, నేనైతే ఒకటే ప్రార్థిస్తాను జీవితంలో, ఏ ఆశ్రమంలో ఉంటామనేది విషయం పక్కన పెడితే ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఏం చేసినా భక్తుల సంబంధంలోనే చేయాలి. భక్తులకి సేవ చేసే స్థితిలో ఉంటే చాలు. భక్తివినోద ఠాకూర్ వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమంటున్నారు ఆయన, ఏం చెప్పారు ఆయన, కీట జన్మ. ఏమన్నారు ఆయన, ఒకవేళ నేను పురుగుగా పుట్టాల్సి వచ్చినా నా యొక్క కర్మానుసారం ఎక్కడ పుట్టాలంటున్నారు ఆయన, భక్తుల కుటుంబంలో పుట్టాలని చెప్పండి. చూడండి, అది మన చేతనం. భక్తివినోద ఠాకూర్ వారు అలా చెప్తున్నారు. ఇంకా మన సంగతి. కాబట్టి మన దృష్టి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండాలి. మనం ఏమవుతాం అయిన తర్వాత, గృహస్థ, బ్రహ్మచార, వానప్రస్థ, సన్యాస ఇవన్నీ కాదు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుడ, శూద్రుడు అది కాదు. భక్తుల సాంగత్యంలో భక్తులకు సేవ చేయాలి అంతే. ఇంకెవరికి నేను సేవ చేయను అంతే. అదవుతుంది కదా, ఇది మనం తీసుకోవాలి. అదవుతుంది కదా, ఆ దృఢమైన సంకల్పం మనకు ఉండాలి. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు. ఎన్నో ఉన్నాయి భక్తులకు సేవ చేయడానికి, ఎన్నో లేవు. సో కాబట్టి అంతకు మించి మనం ఎప్పుడు కూడా విడిగా ఆలోచించకూడదు. నేను జపం చేస్తానో చేయనో, రేపు పొద్దున్న పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలాగైనా ఉండే కానీ నేను భక్తులతోనే ఉంటాను అంతే. అదే నా జీవితం అనుకోవాలి. అలా అనుకోవాలి. కానీ ఎప్పుడు కూడా వేరే విధంగా ఇప్పుడు ఆలోచించవద్దు దయచేసి. అది అర్థం చేసుకోండి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు అంటే చెప్పండి. సోషల్ మీడియా మేనేజ్మెంట్ కానీ కంప్యూటర్తో సంబంధించిన వర్క్ కానీ భక్తులైన వారు, రాష్ట్రంలో ఉన్నవారు అటువంటి విద్యను తీసుకొచ్చుంటారా? బెస్ట్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళు చేయడం మంచిది. అప్పటికే ఎవరికైతే సోషల్ మీడియాతో పరిచయం ఉందో, అర్థమవుతుంది కదా, అప్పటికే ఆ పనులతో సంపర్కం ఉన్నవాళ్ళు అది చేయడం శ్రేష్టం. కొత్తగా నేర్చుకోవడం అనేది వద్దని నేను చెప్తాను. ఎందుకంటే అది ఒక మాయా ప్రపంచం. అది సోషల్ మీడియా అంటేనే సొసైటీ ఈజ్ ఫుల్ ఆఫ్ సమాజం. ఇప్పుడున్న సమాజంలో ఎవరున్నారు? ఇప్పుడు సమాజం అంతా కూడా లెస్ దెన్ శూద్రాస్తు నిండిపోయి ఉన్నారు సొసైటీ. ఇది
వాళ్ళ మీడియా ఇంకెలా ఉంటుంది? ఒకప్పుడు ఏదన్నా మనకి వర్ణాశ్రమ ఇది ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి సొసైటీ అయితే అది వేరే విషయం, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలోకి మళ్ళీ వెళ్ళడం అంటే ఐ డోంట్ ఎట్ ఆల్, నేను అసలు దాన్ని ఎంకరేజ్ చేయను అనమాట. అర్థమవుతుంది కదా. ఆల్రెడీ ఎవడో అందులో ఉంటాడు ఆల్రెడీ, టచ్ అయ్యి వచ్చినట్టు ఉంటాడు, వాడిని ఎంగేజ్ చేయండి, బెటర్ కదా. ప్రభుత్వం కూడా అదే చేశారు. అర్థమవుతుంది కదా, ప్రభుత్వం కూడా అదే చేశారు. ఎవడైతే ఆల్రెడీ వాడికి ఏ కంపు అంటించుకుని వచ్చాడో ఆ కంపుతోనే సేవ చేయడం శ్రేయస్కరం అనమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి నా సిన్సియర్ సజెషన్ అయితే వద్దని చెప్తాను. ఇంకా ప్రభుపాద ఏమన్నారు, ఆయన వర్ణాశ్రమం స్థాపించమన్నారు, ఎక్కడ ఎలక్ట్రిసిటీ వద్దని చెప్పారు ప్రభుపాద, యంత్రాలు వద్దని చెప్పన్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే మన దృష్టి బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. ఒకవేళ ఎవరైనా ఇప్పుడున్న సొసైటీలో ఒకవేళ ఆ విధమైన వర్ణాశ్రమ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇవన్నీ తెలియని వాడు ఎవడైతే ఉంటాడో వాడికి అవన్నీ తెలియజేయడం అనవసరం. మళ్ళీ వాడు ఎందులో ఉన్నాడో అందులో వాడిని రాణించేలా చూసుకోవడం బెటర్. వాడికి ఇంకేదో దానికి సంబంధించి నేర్చుకోమని చెప్పాలి తప్ప, అత్యవసర పరిస్థితి తప్ప. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితి ఎందుకు వస్తుంది? సోషల్ మీడియా తెలియని వాడు ఎవరుంటాడు ఈ రోజుల్లో? చిన్న పిల్లగాడిని కదిపినా వాడు కూడా నాకు ఫేస్బుక్లో అకౌంట్ ఉందంటాడు, ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడతారు. అది తెలియని వాడు ఎవడున్నాడు? ఇది అందరూ చేస్తారు. కాబట్టి నేను అనేది ఏంటంటే దాన్ని కాదు, ఇంకా నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. సంస్కృతం నేర్చుకోవచ్చు మనం, వాస్తుశాస్త్రం నేర్చుకోవచ్చు, వేదాంగాలు ఉన్నాయి కదా మనకి, ఆయుర్వేదం నేర్చుకోవచ్చు, జ్యోతిష్యం నేర్చుకోవచ్చు, వాస్తు నేర్చుకోవచ్చు, పంచాంగం నేర్చుకోవచ్చు, శిల్పశాస్త్రం నేర్చుకోవచ్చు, వడ్రంగి పని నేర్చుకోవచ్చు, కంసాల పని నేర్చుకోవాలంటే, లేదా కరెంటు గురించి నేర్చుకోవచ్చు. ఎందుకంటే అవి మనం భగవత్ సేవలో వాడచ్చు, దానివల్ల మనం పొల్యూట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి. అంటే ఫ్రెష్గా నేర్చుకోవాల్సి వస్తే నేను చెప్పేది, ఇల్లు కట్టడం నేర్చుకోవచ్చు. అర్థమవుతుంది కదా. ఇవన్నీ ఉన్నాయి నేర్చుకోవడానికి. ఎందుకని చెప్తున్నానంటే ఇవన్నీ చేయడానికి జనం దొరకట్లా సొసైటీలో. దొరుకుతున్నారా? ఇప్పుడు నేను చెప్పే వాటికి ఎవరు లేరు సొసైటీలో. పూర్వం ఎవడ పడితే వాడు వాస్తు గురించి మాట్లాడేవాడు. ఇప్పుడు ఎవరో చెప్తున్నారు నాకు 4,000 రూపాయలు పెట్టి బుక్ చేసుకున్నారంట వాస్తు చెప్పించుకోవడానికి ఇక్కడ ఆన్లైన్లో. నేననేది ఏంటంటే ఒకవేళ వృత్తులు నేర్చుకోవాలంటే వైదిక వృత్తి నేర్చుకోండి, ఎందుకు వేరే నేర్చుకోవాలి? బట్టలు నేయడం నేర్చుకోండి. చేనేత అని చెప్పి 10,000 తీసుకుంటున్నారా? ఎక్కడ దొరుకుతుంది చేనేత? నాకు అర్థం కాదు. ఆవులు గోసేవ నేర్చుకోండి. కొన్నాళ్ళకి తిండి దొరకదు, పాలు దొరకవు. కొన్నాళ్ళకి లీటర్ పాలు 500 పెట్టి కొనుక్కునే రోజులు వస్తాయి. అవునా కదా? మనం ఒకటి కింద ఎందుకు పని చేయాలి? నాకు అర్థం కాదు. అవునా అంటారు కదంటారు. చెప్పండి. నాకు స్వతంత్రత ఉంది కదా, నేను ఎప్పుడు కావాలంటే భగవంతుడు సేవ చేసుకుంటాను. నాకు వద్దని చెప్పేవాడు ఎవరు లేడు. భగవంతుడి మీద ఆధారపడతాను. గోసేవ చేసుకోవడం ఉత్తమం అన్నిటికంటే. కొంచెం ధాన్యం పండించడం, కూరగాయలు పండించుకోవడం నేర్చుకుంటాం ఉత్తమం. భవిష్యత్తులో తిండి పండించుకునేవాడు వాడెంత గొప్పడు ఇంకొకటి లేడు. ఎప్పుడు వాడే గొప్పడు, కానీ ఇప్పుడు ఏదో కొంచెం మాయ నడుస్తుంది కొంత ఫేజ్. ఇప్పుడు కొన్నాళ్ళకి అందరూ రియలైజ్ అవుతారనమాట. రేపు పొద్దున్న తినడానికి తిండి ఉండదు. అప్పుడు ఏదైతే మనం వదిలేసామో దాన్నే మళ్ళీ 1,00,000 రూపాయలు పెట్టి కోర్సులో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఏది గడ్డి పీకడం ఎలా, అదో కోర్సు. ఆవు పేడ ఎత్తడం ఎలా, అదొక డిప్లొమా అందులో. భారతీయ విద్యాభవన్ నుంచి పిల్లలు ఫోన్ చేసి ఆవులు ఉంటాయండి, ఆవులు ఉంటాయా? ఆవు పేడ కూడా ఉంటుందండి? ఆవులు ఉంటే ఆవు పేడ ఉండదా? మా పిల్లలకి మీరు చూపించాలండి. మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టి చదువుకొని వాళ్ళు మన దగ్గరికి రావడం పెద్ద గొప్ప అవకాశంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఎవరు గొప్ప నాకు చెప్పండి. వెళుతున్నారా లేదా వాళ్ళు? వచ్చి ఆవు పేడ, అబ్బా ఆవులా ఎలా ఉంటాయండి. బియ్యం పండిస్తున్నారండి, అబ్బా ఎలా పండిస్తారండి. మన స్వధర్మం మనం నిర్వహించాలంతే. మనం భగవంతుడి మీద ఆధారపడాలి. భగవంతుడు ఏమైనా లౌకికమైన వ్యక్తే మనం మర్చిపోవడానికి, వదిలేయడానికి. ఒక్కోసారి మనకేదో శిక్ష వేయడానికి, మనం ఏదో సరిదిద్దడానికి ఒక్కోసారి చేస్తుండొచ్చు. కానీ చరిత్రలో నాకు చూపించండి భగవంతుడిపై పూర్తిగా ఆధారపడినవాడు ఎవడు? దేహి అన్నవాడు ఎవడున్నారు? సో కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు కూడా హైయెస్ట్
ఏం ఉండాలి మనకి. మనం ఒకవేళ అలా మనం వృత్తులు నేర్చుకోవాలి. అందుకే కదా ప్రభుపాద వారు ఎందుకని వర్ణాశ్రమ ధర్మం అని చెప్పారు. వర్ణాశ్రమ కాలేజీలు ఉండాలని చెప్పారు ప్రభుపాద. నిన్నే కదా మనం అనువాదం చేసుకుంటాం. బుక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫార్మ్స్ ఆర్ అవర్ సాలిడ్ ప్రోగ్రామ్స్ అని చెప్పాను ప్రభుపాద. వర్ణాశ్రమ కాలేజ్ ఉండాలని చెప్పారు ప్రభుపాద ప్రతి మందిరానికి. వర్ణాశ్రమ కాలేజ్ అంటే ఏం నేర్పుతారు అక్కడ? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి కావాల్సినటువంటివన్నీ, అలాగే వృత్తులు నేర్పుతారు మొత్తం. చెక్క పని చేయడం ఎలాగా, ఇల్లు కట్టడం ఎలాగా, శిల్పాలు చెక్కడం ఎలాగా, వాస్తు ఎలాగా, జ్యోతిష్యం ఎలాగా, ఆయుర్వేదం ఎలాగా, ఖనిజాలు తయారు చేయడం ఎలా. ఎందుకంటే వాడు స్వతంత్రుడు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం బయట వటరంగి పని చేస్తారు చాలామంది వచ్చి. వాడు హాయ్ ఇప్పుడు కావాలి మానేస్తాడు. వాడు స్వతంత్రంగా చేసుకుంటున్నాడు. నాకు చూపించండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉందా ఆ స్వతంత్రత వాడుకుందా చెప్పండి. వాడి వృత్తిని వాడు నమ్ముకొని ఉన్నాడు. వాడు క్షవరం చేసేవాడు ఉన్నారు. ఇంకా నేను మా ఊరు వెళ్ళాను. మా ఊరు వెళితే ఆశ్చర్యపోయాను. ఇంకా ఆ వ్యక్తి వచ్చేసి క్షవరం చేస్తూనే ఉన్నాడు ఊళ్ళో. ఏమిటి ఇతనికి ఏమి ఇస్తున్నారంటే అదే ఇస్తున్నాం సంవత్సరానికి ధాన్యం వస్తా అన్నాడు. హ్యాపీగా ఉన్నాడు వాడు. హీ డజంట్ కేర్ ఎనీ వన్. అమెరికా వాడైతే వాడికి ఎందుకు, దేశం మీద రిసెషన్ వస్తే వాడికి ఎందుకు, రాజకీయ నాయకులు మారిపోతే వాడికి ఎందుకు. వాడి వృత్తి వాడికి ఉంది కదా. వాడి వృత్తి ఎవడో లాక్కోలేడు వాడి దగ్గర నుంచి. అందుకే కృష్ణుడు ఏమంటాడు, స్వకర్మణాత్మ అభ్యర్చ అని చెప్పి అంటాడు. కృష్ణుడు ఏమంటాడంటే ఎవడు గుణానికి తగినటువంటి పనిని వాడు నా ప్రీతి కోసం చేస్తే వాడు జీవితంలో సంసిద్ధిం లభతే పరాం అని చెప్పి సక్సెస్ సాధిస్తారని చెప్పండి. అలా ఉండాలి ఇప్పుడు మన ఆలోచన. అంతేగాని ఒకవేళ మనం రేపు పొద్దున అమ్మో మళ్ళీ భౌతిక ప్రపంచం ఎందుకు వెళ్ళాలయ్యా, రేపు పొద్దున్న నీకు జపం చేయాలని అనిపించకపోవచ్చు, అనుకుందాం జపం చేయాలని అనిపించకపోవచ్చు, అయినా సరే భక్తులకే సేవ చేస్తాను చెయ్యి. మందిరంలో ఉన్నారు చేస్తున్నారు వాళ్ళు, హ్యాపీ కదా వాళ్ళు, అవునా కదా, హ్యాపీగా చేసుకుంటున్నారు వాళ్ళు. అలా ఆలోచించాలి. కానీ ఎప్పుడు కూడా మనం బయటికి వెళ్ళాలనే ఆలోచన ఉండకూడదు. బయటికి వెళ్ళిపోతామేమో అనే భయం అంతకంటే ఉండకూడదు. ఎందుకు వెళ్తాం? ఇంకా ఎక్కువ మంది కావాలి. ఇంకా ఎక్కడ చూసినా ఎంత డిమాండ్ ఉంది చూడండి, అవునా కదా. చాలామంది బెంగాలీ వాళ్ళు ఏదో కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకుని అమెరికా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అక్కడ పూజారుల కింద చేయడం. అలా చేయమని నేను దాన్ని ప్రోత్సాహం చేయట్లే. నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు అసలు ఉన్న ఇస్కాన్ వ్యవస్థలో ఉన్నటువంటి మందిరాలని యాజమాన్యం చేయడానికి జనం లేదు. సో నేను రెండు వ్యర్థాలుగా చెప్తున్నాను. మనం ఉన్నతంగా ఆలోచించాలి. ఒకవేళ రేపొద్దున్న అని అనుమానం వస్తే ఏం చేయాలో కూడా చెప్తున్నాను నేను. ఏం చేయాలి? వృత్తులు నేర్చుకోవాలి. భక్తులకి కానీ భగవంతుడికి కానీ ఉపయోగపడేది ఏదన్నా మనం నేర్చుకోవాలి. అదే చేస్తున్నాను. ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ అవుతుంది ఫ్యూచర్ అంటే మీరు అన్నట్టు ఫామ్ కమ్యూనిటీస్ పెరిగితేనే కానీ అటువంటి భక్తులు దొరకరు, అటువంటి వాళ్ళు సపోర్ట్ చేసే వృత్తులు కూడా జీవించారు. అటువంటిప్పుడు నాకు ఫామ్ కమ్యూనిటీస్ చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. ఈవెన్ చూడండి, ఈవెన్ ఫార్మ్ కమ్యూనిటీస్ లేకపోయినా సరే ఇప్పుడు ఆ వృత్తులు చేసేవాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఎవడన్నా అరాకొరా ఉన్నా వాడికి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వాడితో చేయించుకుంటున్నారు పని. అల్టిమేట్గా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనకి స్వతంత్రత, సమయం, ఈ రెండు మెయిన్ కన్సిడరేషన్. మనకి ఎంత జీతం వస్తుంది అనేది కాదు మెయిన్ కన్సిడరేషన్. మనం చేయాలనుకున్న పని చేయడానికి మనకు స్వతంత్రత ఉందా లేదా, రెండు మన సాధన చేసుకోవడానికి మనకు సమయం దొరుకుతుందా లేదా, ఈ రెండు మెయిన్ కన్సిడరేషన్. ఆయుష క్షణమేకోపి స్వర్ణకోటిర్న లభ్యతే అని చెప్పాను. స్వర్ణ నాణ్యాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే పోయిన ఒక క్షణాన్ని తిరిగి తీసుకురాలేము అన్నాం. కాబట్టి ఏది విలువైంది ఇక్కడ? ఏది విలువైంది? సమయం విలువైంది. కానీ మనం ధనం యొక్క దృష్టి నుంచి చూస్తే ప్రపంచం వేరే విధంగా కనిపిస్తుంది. కానీ మనం ధనం దృష్టి నుంచి చూడకూడదు. మనం కృష్ణ చైతన్య దృష్టి నుంచి చూడాలి. మన కృష్ణ చైతన్య సాధన చేయాలంటే మనకి సమయం కావాలి. అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం భగవత్ సేవ చేసుకునేలా ఉండాలి. ఎందుకు చెప్తున్నారంటే అందుకే భక్తుల కింద సేవకుడు చేసిన చాలా ఉత్తమం అని. వాళ్ళు అన్ని ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. వాళ్ళకేమైనా కొరత వస్తుందా? వాళ్ళకి ఏమన్నా
అన్ని ఉత్సవాల్లో పాల్గొంటున్నారు, వాళ్ళు చక్క ప్రసాదం తీసుకుంటున్నారు, ఆనందంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన ధనం కూడా లభిస్తుంది వాళ్ళకి. అంతకంటే ఉన్నత స్థాయి ఎవరికి ఉంది చెప్పండి? వాడికి జీతం ఎంత వస్తుంది పక్కన పెట్టండి, నెలకి 2 లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే మెరుగా కదా వాడు. వాడికి ప్రసాదం దొరకదు, వీడికి దొరుకుతుంది కదా. వాడికి భక్తుల సాంగత్యం లేదు, వీడికి భక్తుల సాంగత్యం ఉంది. వాడు 4 నియమాలు పాటించలేడు, వీడు పాటించగలుగుతాడు. వాడు మంగళారతికి వెళ్ళలేడు, వీడు మంగళారతికి వస్తున్నాడు. అంత చదువుకుని అంత చేసి అంత ఆర్భాటం చేసి వాడు చేయలేనిది, వీడు ఏమీ లేకపోయినా కేవలం భక్తులతో పాటు ఉండడం అనే ఒక లక్షణం వల్ల అవన్నీ వీడికి లభిస్తున్నాయి. సో కాబట్టి అలా ఆలోచించాలి. సో కాబట్టి ఏంటంటే ఎయిమ్ హై అంటే ఇప్పుడు కూడా పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏ దశలో కృష్ణ చైతన్యంలోకి వచ్చామో ఆ స్థితి నుంచి పైకి వెళ్ళాలి మనం. అంతేగాని మన కిందకి వైపు అసలు ఆలోచన కూడా చేయకూడదు మనం. అని గుర్తుపెట్టుకోండి. వేరే వేరేగా మనకి ఎలా ఆలోచించాలో తెలియదు, భవిష్యత్తులో ఏం ఆలోచించాలో తెలియదు అని అనుకున్నా కనీసం మన లక్ష్యం అయి ఉండాలంటే నేను జీవితాంతం ప్రతిరోజు ఉదయం 4:30కి మంగళారతికి హాజరవుతాను, జపం చేసుకుంటాను, 4 నియమాలు పాటిస్తాను, భగవద్గీత భాగవతం చదువుకుంటాను. ఇదే నా జీవితం అనుకున్నా చాలు. ఆ వ్రతం మనం స్వీకరించిన ఆ వ్రతం ఏదైతే ఉందో అదే మనల్ని జీవితాంతం పోషిస్తుంది. అదే హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. Be a Vaishnava and Vishnu will take care. संसार दावानंद निरलोका प्राणाय कारुण्य घना घनात्यम सकल गुणार्णवश वंदे गुरश्री चरणारविंदम.